ఈనాడు మేసల్ కాన్ఫరెన్స్ ని ఓ ముందంచెలు నడిపించాడు. ఆ నడిపించిందే మరి మల్లన నడగొట్టాలని చెప్పని ఓ దిక్కేని సుధీర్ రెడ్డి, ఓ దిక్కు నక్క ప్రభాకరు, ఓ నడిదివర్ధన్ రెడ్డి, ఓ మైనంపల్లి, ఒక దొంగ పేరు మార్చుకొని వజ్రేష్ యాదవ్ అని పెట్టుకున్న జంగయ్య, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఒడగొట్టాలని చెప్పని ఎన్ని ప్రయత్నాలు చేసినా చిత్తుగా ఒడగొట్టినాం. నేను క్లియర్ గా చెప్పిన, ఏ జంగయ్య సుధీర్ రెడ్డి మీ దమ్ముంటే నీ ఊర్లో, సుధీర్ రెడ్డి నీ ఊర్లో మాకన్నా సంజీవ రెడ్డి ఏం కూడా జరగనియలే, సమాన ఓటు తెచ్చి అదేవిధంగా పీర్తి మేడం భద్ర కూడా చాలా ప్రయత్నం చేసి ఆయన గొప్పలు చెప్పుకోడు, నాకు 20-30 వేల మెజార్టీ వస్తుంది, మల్లారెడ్డి 1,00,000 ఓటుతో గెలుస్తానని చెప్పని పిచ్చ ఎలగొట్టినాం. ఆ జీవితంలో ఎమ్మెల్యే ఎప్పుడు కాదు కానీయం. ఆ విధంగా ప్రయత్నం చేసి పార్టీకి కష్టపడే వ్యక్తులని కేటీఆర్ అన్న నీకు మా గురించి బాగా తెలుసు. ఆనాడు ఈ యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మరి పిడిజాదిగూడెంలో మా పెద్ద ఆయన కేసీఆర్ చెప్పేది, అరే నీ పిడిజాదిగూడెంకి ఎప్పుడు వచ్చినా ఆ 11-12 తప్పితే 13వ వ్యక్తి కనిపిస్తలేడు అని చెప్పి మాదునంటే, సార్ ఈసారి మేం పార్టీలోకి వస్తున్నాం, మేం సభ నిర్వహించుకుంటాం, మా సభలో 30,000 మందితో మేము చేస్తాం, ఈ యొక్క గులాబీ జెండా ఎగరేస్తాం, మరి టీడీపీ రోజుల మీదకి వస్తున్నామని చెప్పంటే ఆనాడు అంత పెద్ద సభ నిర్వహించి అసుంటి కార్యక్రమాలు అదే పిడిజాదిగూడలో మరి 4 సీఎం ప్రోగ్రాం చేసినాం సార్. ఒకటి నీ ప్రోగ్రాం, 2 కేసీఆర్ ప్రోగ్రాం, ఒకసారి మల్లారెడ్డి 7 మంత్రులతో ప్రోగ్రాం చేసినాం సార్. కానీ ఆనాడు ఆ పార్టీ కాపాడడానికి, ఆ గులాబీ జెండా ఎగరేయడానికి మా ఒక ఇల్లు అమ్మిన సార్, 4 ఎకరాల భూమి అమ్మిన సార్. దయచేసి అసలు కార్యకర్తలని, ఈ పార్టీ కష్టపడే వ్యక్తులని మరి దయచేసి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. జై మల్లన్న, జై మల్లన్న. ఇప్పుడు మన ఫిర్దాజ్గూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్ 5 నిమిషాలు కేటాయించినందుకు. ఈనాటి కార్యక్రమానికి మన మేడ్చల్ ఆనందోత్సవాలు ఈరోజు సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ కోఆపరేటర్లకి కోఆప్షన్ సభ్యులకి, వార్డు మెంబర్లతో సహా పార్టీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఈరోజు మనం బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకుని, ఇది ఓన్లీ పార్ట్సర్, ఓన్లీ గట్కేసర్ ఉమ్మడి మండలం మీటింగ్ మాత్రమే. అంతకన్నా ముందు మా మల్లారెడ్డి గారు 3-4 మీటింగ్లు ఆల్రెడీ ఖతం చేసింది సార్, పెద్ద ఎత్తున. ఇంకా కూడా మా బోడుప్పల్ పీర్జా కూడా సపరేట్ పెడతా అంటే సరే సార్ అని చెప్పి ఒప్పుకున్నాము. మా సంజీవాన్ని ఇప్పుడు అడుగుతున్నాడు, మళ్ళీ మాది కూడా పెట్టుకునేది సార్. ఇట్లా ప్రతి ఒక్క ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే చేసినారో గత 5 సంవత్సరాల నుంచి, నేను పార్టీలో ఉన్నప్పటి నుంచి ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా మా పీర్జాదిగూడలో అద్భుతంగా అక్కడ పిలిపించిన వెంటనే ఇక్కడ దాన్ని చేసి చూపించిన ఘనత మా పీర్జాదిగూడ ప్రజలు సార్, మా పీర్జాదిగూడ నాయకులది, మా లీడర్లది. ఎంత చక్కగా అంటే సార్, మేము ఎలక్షన్స్ అయిపోయినాక ఒకసారి పట్టణ ప్రగతి మీటింగ్ పెట్టింది సార్. పట్టణ ప్రగతి మీటింగ్ లో చైర్పర్సన్ని, మేయర్లు అందరిని పిలిచి అసలు ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. ఆ రోజు చెప్పిన మాట సార్ ఇంకా నాకు గుర్తుంది. చాలా మంది నాయకులు పదవి రాకముందు ఎలా ఉండేదో, పదవి వచ్చిన తర్వాత వారి భాష, వారి వేషధారణ, వారి యాస ఇదంతా మారిపోతుంది. కానీ ఎప్పుడు అట్లా చేయకూడదు. ఎప్పుడైతే పదవి లేనప్పుడు ఉన్నారో, పదవి ఉన్నప్పుడు కూడా అదే బిహేవియర్, అదే బట్టలు, అదే వేసుకున్నాం సార్. మేము శిరసావిస్తున్నాం సార్. అప్పటి నుంచి ఇదే బట్టలు సార్, ఇదే తప్ప ఎప్పుడు కూడా ఏనాడు గర్వానికి పోలే, లేకపోతే ఇంకేదో పోయలే సార్. అట్లే మా పీర్జాదిగూడలో ఉన్న ప్రతి కార్పొరేటర్లు కూడా సార్, మీ అదృష్టం, మీ యొక్క ఆశీర్వాదం వల్ల మా మల్లన్న అందరికి టికెట్లు ఇచ్చి బ్రహ్మాండంగా 26 మంది మన అందరం ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకున్నాం సార్. ఈ రోజు ఆ 26 మంది స్ఫూర్తితోటి, మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మాకు దాదాపుగా 200 కోట్ల రూపాయలు తమ శాఖ నుంచి మా మంత్రి మల్లన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తీసుకొచ్చారు సార్. ఎక్కడ పట్టణ ప్రగతి మీటింగ్ లో చెప్పారు, మున్సిపాలిటీలు ఎందుకు ఈ రోజు మనకు బ్రహ్మాండంగా వచ్చినాయంటే మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అంత విజనరీ ఉండి, ముఖ్యమంత్రి గారి ఒక విజనరీ తోటి జరిగినాయి. ఉదాహరణ చెప్తా, మా పీర్జాదిగూడలో గతంలో మంచినీళ్ళు రాకపోతుండే,
కిరాయిలకు వస్తే అసలు కిరాయిలకు ఒకటి ఉండకపోతుండే. నీళ్ళు ఇవ్వట కదా మీ దగ్గర అందరు పెద్ద పెద్ద 2 అంతస్తులు 3 అంతస్తులు 5-6 పోర్షన్ కట్టుకొని కూడా కిరాయి లేకుండా